ప్రైజ్ ద లార్డ్. దేవుని శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాలండి. ఈ ఉదయకాల సమయంలో నేను మైసూర్ ప్యాలెస్ ముందు నిలబడి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ఎంతో సంతోషిస్తూ ఉన్నాను, ఎంతో ఆనందిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మేము ఈ యొక్క ప్యాలెస్ని దర్శించినప్పుడు ఇక్కడ ఎన్నో వస్తువులు మేము చూసాము. ఆనాడు రాజులు వారు వాడుకున్న వస్త్రాలు, వాళ్ళు వేసుకున్న వస్త్రాలు, వాళ్ళు వాడిన ఆ యొక్క యుద్ధ ఆయుధాలు, ఇవన్నీ వాళ్ళ యొక్క ఆర్నమెంట్స్, మిర్రర్స్, అవన్నీ చూస్తూ ఉంటే అసలు ఎంత వైభవకరంగా, ఎంత ఐశ్వర్యవంతులుగా వాళ్ళు ఈ లోకంలో బ్రతికారో మనకు అర్థమవుతా ఉందండి. ఇవన్నీ చూస్తున్నప్పుడు నాకు ఒకటి అనిపించింది, ఇంత సంపాదించినా, ఇంతగానం కూడబెట్టుకున్నా, ఇంత డబ్బు కూడబెట్టుకున్నా, ఇంత వైభవం అనుభవించినా కొద్ది కాలమే ఈ లోకంలో వారు జీవించారు. వారి సమయాన్ని ముగించుకొని వాళ్ళు ఈ లోకం వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అంటే ఈ లోకంలో ఎంత డబ్బు సంపాదించినా, ఎంత ప్రయాసపడినా, ఎంత ధనవంతులుగా మనమున్నా అది కొద్ది సమయం వరకే. చూడండి, వాక్యం చెప్తా ఉంది, మొదటి తిమోతికి రాసిన పత్రిక 6, 7, 8 చదువుకుందాం. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీయూ తేలేదు, దీనిలో నుండి ఏమీయూ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుము. హల్లెలూయా. చూడండి, వాక్యం చెప్తా ఉంది, ఈ లోకానికి మనం ఏమీ తీసుకొని రాలేదంట, ఏమీ తీసుకొని వెళ్ళమంట. ఇంత సంపాదించుకొని ఆ రాజులు ఏదైనా ఈ లోకం నుండి తీసుకొని వెళ్ళారా అండి? నథింగ్. ఎలా వచ్చారో అలా ఖాళీ చేతులతో వెళ్ళిపోయారు. మనం కూడా అంతే. సో అన్న వస్త్రములు గలవారమై, అంటే ఈ పూటకి మనకు దేవుడు భోజనం పెడతా ఉన్నాడు, మంచి వస్త్రాలు వేసుకుంటున్నాం, హ్యాపీగా ఉన్నాం, అంతవరకేనండి. అంతేగాని ఇదంతా నాది, ఈ లోకంలో నేను ఎప్పటికీ ఉంటాను, ఈ గోల్డ్ అవి ఇవి వాటి కోసం చింతించకండి, టైం వేస్ట్ చేసుకోకండి, జీవితాలు పాడు చేసుకోకండి. దేవుడిచ్చిన అన్న వస్త్రములతో హ్యాపీగా ఉందాం, తృప్తిగా ఉందాము. ఆయన మనల్ని పిలిచినప్పుడు ఈ లోకం విడిచిపెట్టి మనం వెళ్ళిపోవాలి గనక సిద్ధపడి ఉందాం. గాడ్ బ్లెస్ యూ.